హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కార్న్ పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే చాలా హెల్తీ కూడా. పిల్లలకి చేసి పెడితే ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా ఇష్టంగా తింటారు. దీనికి కావాల్సినవి ముందైతే 2 స్వీట్ కార్న్స్ అయితే తీసుకున్నాను. దీన్ని ఒలుచుకొని పెట్టుకున్నాను ఇలాగా. దీంట్లోని 3 స్పూన్స్ శనగపిండి, 3 స్పూన్స్ వరిపిండి వేసుకున్నాను. లేదంటే వరిపిండికి బదులు కార్న్‌ఫ్లవర్ అన్నా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోనే తగినంత సాల్ట్ అనేది రుచికి తగ్గట్టు వేసుకోండి. తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకోండి మొత్తం అన్నీని. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకోండి. ఇలా కొంచెం ముద్ద కింద వచ్చిన తర్వాత ఇప్పుడైతే గ్రైండ్లోని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా శనగపిండి యాడ్ చేసుకోండి. ఇది పునుగులు బ్యాటర్ని వచ్చేంత వరకు కొద్దిగా వరిపిండి శనగపిండి చూసుకొని యాడ్ చేసుకోండి. మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా నూనె అనేది లాగిస్తుంది. ఇప్పుడు దీంట్లో అయితే సన్నగా చాప్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అలాగే కరివేపాకు వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకొని పునుగుల కింద వేసేసుకోవడం అండి. అటు ఇటు టర్న్ చేసుకుంటూ బాగా ఎర్రగా కాలేంత వరకు మొత్తం అన్నీ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ట్రై చేయండి, కామెంట్ చేయండి. అలాగే దీన్ని టమాటో సాస్తో తీసుకుంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. ఫస్ట్ అయితే మా పాపకి విడిగా వేస్తాను, తర్వాత అన్నీ వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ వేసి యాడ్ చేసి చేశాను అనమాట. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.